దేవుని ఎదుట ఆలోచన పెట్టినప్పుడు ఒక పని దేవుని ఎదుట జరగాలని, దేవుని దగ్గర ఒక ఆశీర్వాదం పొందుకోవాలని, దేవుని దగ్గర అనుకున్నటువంటి ఆ బహుమానాన్ని పొందుకోవాలని, అనుకున్నట్టుగా ఆయన రాజ్యములో చేర్చబడాలని, ఆయనతో నేను నిత్య నిబంధన కలిగి ఉండాలని నువ్వు ఆశపడుతున్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చక్కగా మనతో మాట్లాడుతున్నటువంటి మాట. అయితే ఆ విధంగా నువ్వు జీవించాలంటే దేవుడు ఏర్పాటు చేసిన ఆ నిర్ణయం ప్రకారంగా నువ్వు నడుచుకోవాలి. ఆ నిర్ణయం ప్రకారంగా నువ్వు నడుచుకుంటే దేవుడు ఖచ్చితంగా నువ్వు ఏది కావాలని నువ్వు ఆశపడుతున్నావో నా ప్రభు ఖచ్చితంగా అనుకున్న దానికంటే అధికముగా దేవుడిస్తాడు. కానీ ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. కొంతమంది ఆ నిర్ణయంలో కట్టుబడి ఉండరు. మొదగా దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు, అయ్యా నీవే నా ఊపిరయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నీవే నా జీవితమయ్యా, నీవే నా శాశ్వతమయ్యా అని మొదగాట్లా నిర్ణయం చేసుకున్నప్పుడు అందరికన్నా ముందుగాట్లే దేవుని బైబిల్ పట్టుకొని దేవుని మందిరంలో కూర్చొని ప్రార్థన చేయటం, కన్నీరు గార్చటం మొదలు పెడతారు. కానీ రాను 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 ఏమైపోతుందంటే ఈ భక్తి దేవునికి దూరం అయిపోతుంది. దేవునికి ఎప్పుడైతే దూరం అయిపోతుందో నీ కార్యాలు అసలు జరగట్లేదు, నీ కుటుంబంలో బ్రతుకులు మారట్లేదు, నీ జీవితము ఫలభరితముగా చేయాలనేమో దేవుడు ఆశపడితే నువ్వేం చేస్తున్నావు? ఆయన నిర్ణయించుకున్నటువంటి ఆ నిర్ణయం ప్రకారంగా నువ్వు నడవట్లేదు. ఆ ప్రకారంగా నువ్వు నడవకపోవటం వలన నువ్వు చేసిన పనులన్నీ ఎంత ఆశీర్వాదం దేవుడు ఇచ్చినా గాని అవి ఇంట్లో ఎంత పొదుపు చేద్దామన్నా గాని ఆ పొదుపుగా ఇంట్లో ఉండట్లేదు. కారణం ఏంటంటే ఆ నిర్ణయం ప్రకారంగా నువ్వు నడుచుకోవట్లేదు. దేవుని బిడ్డలారా, నా దేవుడు చక్కగా బహుతేటగా సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నువ్వు ఎంత సంపాదించినా, ఎంత ఆశీర్వదించబడినా, ఇదిగో ఇంట్లో సంతోషము ఉండదు, ఇంట్లో సుఖం ఉండదు. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో నిర్ణయించిన ప్రకారంగా దేవుని సన్నిధిలో నిలబడి ఆయన కొరకు పశ్చాత్తాపడి కన్నీరు గార్చి సంతోషపడి నువ్వు ఇంటికి వెళ్ళు, నీకు సంతోషమే ఆనందమే తెచ్చినవన్నీ నీకు దేవుడు సమృద్ధిగా ఒక దగ్గర నిలబెట్టేటట్టుగా దేవుడు చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా దేవునికి ఒక కట్టుబడి ఒక నిర్ణయం ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు ఆ నిర్ణయంలో ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ నిర్ణయాన్ని మనం తీసివేయకూడదు. మనం ఎవరేమో తీర్పు తీర్చడానికి, స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? అసలు మనం తీర్పు తీర్చడానికి మనం ఎవరమో? ఆ తీర్పు తీర్చేది దేవుడు కనుక నువ్వు నిర్ణయించుకున్నావు. ఆ నిర్ణయం ప్రకారంగా తీర్పు తీర్చేది దేవుడు, నేను అభివృద్ధి పరిచేది దేవుడు, నేను స్వస్థపరిచేది దేవుడు, నువ్వు అనుకున్నది జరిగించేది దేవుడు. ఆయన దృష్టి పెట్టి దానికి పరిష్కారం చేస్తాడు దేవుడు. కానీ నీ అంతటగా నీవే అనుకోని నేను నిర్ణయం ప్రకారంగా నడుచుకుంటానని చెప్పి నీ అంతటా నీవే వెళ్ళిపోతే మరి దేవుడు, అందరినీ చూస్తున్న దేవుడు, ఒక్కసారన్నా నీ గురించి ఒక్కసారన్నా దేవుడు ఆలోచన చెయ్యడా? చేస్తాడంటవా చేయడంటవా? ఒక్కసారి స్తోత్రాలు చెప్తారా గట్టిగా? అందుకనే దేవుని బిడ్డలారా, నిర్ణయం ప్రకారంగా మనము ఖచ్చితంగా నడుచుకోవాలి. ఈ నిర్ణయం ప్రకారంగా నడుచుకోవాలంటే మొట్టమొదట దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుడు ఏందనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదట దేవుని దగ్గర మనము ఏం పొందుకోవాలి, దేవుని దగ్గరికి వెళ్తున్నాము, దేవుడు ఎలాంటి వాడు, దేవుని దగ్గరికి వెళ్తే మనకు ఆశీర్వాదం ఏ విధంగా వస్తుంది, వెళ్ళే వాళ్ళంతా ఆశీర్వాదం పొందుకుంటున్నారు,
అందుకే నేను దేవుని బిడ్డలారా, దేవుని చిత్తాన్ని నువ్వు ఫస్ట్ మొట్టమొదట తెలుసుకోవాలి. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా నువ్వు నడుచుకుంటే నీ కుటుంబము అభివృద్ధి పరుస్తుంది, అంచెలంచెలుగా ఎదుగుతుంది. అనేకులకు నీకు చేయి చాపే వాళ్ళు లేపబడుదురుగాక. నువ్వు చేయి చాపడం కాదు, వాళ్ళే నీకు చేయి చాపుతారు. దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ మాదిరిగా ఎప్పుడైతే నువ్వు నడుచుకుంటావో, నా ప్రభు సూటిగా చెప్తున్నాడు, ఆ విధంగా నిర్ణయించి నువ్వు నడుచుకుంటే ఎంత క్లిష్ట పరిస్థితిలోనైనా ప్రభు పాదాలు పట్టుకొని ఆయన అప్పగించుకో. అయ్యా, నీ చిత్తాన్ని తెలుసుకొని నీ చిత్తానుసారంగా నేను నడుచుకుంటానని నువ్వు తన హృదయములో ఒక తీర్మానం చేసుకుంటే నా దేవుడు ఇప్పుడు చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. ఎంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నా నా దేవుడు ఖచ్చితంగా ఇదిగో నిన్ను తోడుకొని వస్తాడు. ఖచ్చితంగా తోడుకొని వస్తాడు. ఆయన సన్నిధిలో నిలబెడతారు. ఎవరెవరైతే వ్యతిరేకంగా చేస్తున్నారో ఆ వ్యతిరేకులంతా తలలు కింది వేయటట్టుగా నా దేవుడు చేస్తాడు. కానీ నువ్వు దేవుని చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారంగా నడుచుకోవటానికి నువ్వు ఇష్టపడు. నా ప్రభువు ఎక్కడ క్లిష్ట పరిస్థితులు ఉన్నా, ఎక్కడ బాధలు పెట్టినా, ఎక్కడ నిందలు చేసినా నా దేవుడు ఖచ్చితంగా ఆ నిందలలో ఒక మంచి ప్రయోజకుడుగా దేవుడు నిన్ను నిలబెట్టును గాక. ఆ చదువుతారా ఆ వాక్య భాగానికి మనం వెళ్తాం. రోమా పుస్తకము 12వ అధ్యాయము 2వ వచనములో దేవుడు చక్కగా మాట్లాడుతున్నాడు. మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలంటే మొట్టమొదట మన మనసు నూతనంగా మార్చబడాలి. మన మనసు ఏ విధంగా మార్చబడాలి? నూతనంగా మార్చబడాలి. ఎప్పుడైతే మన మనసు పాతయన్ని ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని ఇప్పుడు తీసివేసుకొని నూతన మనసు కలిగి ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతే అదే దేవుడి చిత్తం చేసినట్టు. ఏదో ఏదో అనుకుంటున్నారు మీరు. లోపట ఎక్కడ నీ హృదయం లోపట నీ మనసులో ఉన్నటువంటి అన్ని ఇదిగో ఈ రోజు తీసి పడేసి నువ్వు కొత్తగా జీవించేటట్టుగా నువ్వు వెళ్ళు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతానే ఉంటాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రోమా పుస్తకము 12వ అధ్యాయం 2వ వచనం. మీరు ఈ లోక మర్యాదను ఎప్పటికీ లోకముతో నువ్వు పొత్తు పెట్టుకోకూడదు. వాళ్ళతో నువ్వు సంగత్యం చేసుకోకూడదు. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు నీ మనసు మారి నూతన మగుట వలన అప్పుడు నీకు ఆశీర్వాదం దేవుడు కలగజేస్తాడు. నువ్వు రూపాంతరం పొందుతావు. నీకు దేవుడు ఏది తక్కువ చేయడుగా. ఏ అనారోగ్యం రాకూడదు. ఏ దుష్టుని ఇంటి దగ్గరికి రానియాడు. ఏ పరిస్థితులు కిష్ట పరిస్థితులు నీ దగ్గరికి దేవుడు రానియాడు. నువ్వు నూతనముగా మార్చబడితే, నువ్వు రూపాంతరము పొందితే ఏది కూడా తక్కువ కాదు నీ ఇంట్లో. నా దేవుడు నీకు సమృద్ధి కలగజేస్తాడు నా దేవుడు. అందుకనే అక్కడ చెప్తున్నటువంటి మాట ఉత్తమమైనది అంటే మంచిది. ఏది మంచిదో తెలియదు కొంతమందికి. అందరూ దేవుడు నమ్ముకుంటున్నారు, దేవుని సన్నిధికి వస్తున్నారు. ఏది భక్తో, ఏది భక్తి కలిగినది కాదో ఇవన్నీ ఏది ఆలోచన చేయరు. ఎట్ట పడితే అట్నే వెళ్ళిపోతారు. ఎట్లా పడితే అట్నే వెళ్ళిపోతారు. అరే, దేవుని సన్నిధికి వెళ్తున్నాము, దేవుని సన్నిధిలో ఆ సాక్ష్యం ఏ విధంగా ఉంది, అది ఏ అనుభవం కలిగినటువంటి సేవ, ఏ విధంగా ఉన్నటువంటి దీన్ని ఎప్పుడు కూడా పరీక్షించరు. దీన్ని ఎప్పుడు ఆలోచన చేయరు. అందరూ వెళ్ళిపోతున్నారు కదా, మనం కూడా బైబిల్ పట్టుకొని వెళ్ళిపోదాం ఈ ఆలోచన తప్ప దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, దేవుని పద్ధతిని తెలుసుకోరు, దేవుని మార్గాన్ని తెలుసుకోరు.
ఎంతకాలము నా ప్రభు చెప్తున్నాడు, లోకములో ఎంతకాలం నువ్వు జీవిస్తావు? లోకముతో ఇంకా ఎంతకాలం నువ్వు పట్టు పెట్టుకుంటావు? లోకానికి వేరై నా దేవుడు జీవించమని నీకు చెప్పట్లేదా? ఎంతకాలం చెప్పాడు ఆయన. ఆయన మానవునిగా ఈ భూమి మీదకు వచ్చినప్పుడే ఆయన చెప్తున్నటువంటి మాట, ఈ లోకానికి మీరు వేరే జీవించమని చెప్పాడు దేవుడు. మళ్ళీ ఎప్పుడు లోకములో పోతే ఏముంటది? తాగుడు ఉంటది, లోకంలో పోతే జూజం ఉంటది, లోకంలో పోతే పేకాట ఉంటది, లోకములో ఉంటే అసహ్యకరమైనటువంటి కార్యాలు ఉంటాయి. లోకంలోకి వెళ్తే అవి చూడని అవసరం లేవు, వాటి జోలికే వెళ్తారు, వాళ్ళ దగ్గర కూర్చుంటారు, వాళ్ళతో పొత్తు పెట్టుకుంటారు, వాళ్ళతో మాట్లాడతారు, వాళ్ళతో సంగతం చేసుకుంటారు. ఇవన్నీ దేవునికి తగునా అని చెప్తున్నాడే. లోకానికి వేరే జీవించమని దేవుడు చెప్తుంటే నువ్వేం చెప్తున్నావు? వాళ్ళ లోకం దగ్గరికే వెళ్తున్నావు, వాళ్ళ సలహాలు తీసుకుంటున్నావు. కానీ దేవుని నువ్వు మర్చిపోతున్నావు. ఏది ఉత్తమమో, ఏది మంచిదో, ఏది అనుకూలమో, ఏది సహాయం చేస్తుందో, ఇవన్నీ ఏది నువ్వు గమనించట్లేదు. సంపూర్ణంగా దేవుడు నీకు ఇచ్చేది అని ఎప్పుడు నువ్వు గమనించట్లేదు. ఎప్పుడైతే దేవుని బిడ్డలారా మంచి కొరానికి నువ్వు వెళ్తే, సహాయం ఎక్కడ దొరుకుతుందని నువ్వు వెళ్తే అక్కడ సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదం కలుగుతుంది. అప్పుడు నువ్వు నూతనముగా మార్చబడతావు, నువ్వు రూపాంతరం చెందుతావు, నువ్వు ఆశీర్వాదంలోనికి వచ్చేస్తావు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? రెండవదిగా విశ్వాసములో విధేయత చూపాలి. కొంతమందికి విశ్వాసం ఉంటుంది కానీ విధేయత చూపాలి. దేవుని బిడ్డలమైనటువంటి మనము, దేవుని బిడ్డలారా, నీకు ఉన్నా నీకు లేకున్నా విశ్వాసం పోగొట్టు. కొంతమంది నమ్మి నీ దగ్గరికి వస్తారు, విధేయత చూపెట్టాలి. లోకంలో మనం జీవించట్లేదు, లోకానికి వేరే జీవిస్తున్నాము. తీర్పు తీర్చేది దేవుడు కనుక నువ్వు విశ్వాసాన్ని పోగొట్టొద్దు. విధేయత కలిగి దేవుని కొరకు నువ్వు జీవించినప్పుడు ఖచ్చితంగా నీ జీవితాన్ని, నీ కుటుంబంలో ఉన్నటువంటి జీవితాన్ని, నీ పిల్లల జీవితాన్ని, ఇదిగో నువ్వు అనుకున్న విధానాన్ని నా దేవుడు చూస్తూ ఊరుకునే దేవుడు కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? ఇదిగో చదువుతారా? మాటలోనికి మనం వెళ్తాం. సామెతల పుస్తకము 3వ అధ్యాయము 5వ వచనం చదివి అక్కడ ఆగున్నాను. సామెతల పుస్తకము 3వ అధ్యాయము 5వ వచనము అక్కడ చదివి ఆగు. నీ బుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. చూశారా? మళ్ళీ రిపీట్ చేస్తావా మాట చక్కగా? నీ బుద్ధిని, ఇదిగో బుద్ధిమంతులారా, బుద్ధి లేని వారులారా, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు రిపీట్ చేయి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ హృదయములో, నీ లోపట మనసులో నుండి పూర్ణమైనటువంటిది యెహోవా యందు నమ్మకముంచు. నీ పూర్ణంగా నీ హృదయములో ఎక్కడ ఇక జరగదు అనే ఆలోచన ఎప్పుడు పెట్టుకోకూడదు. నా దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. బుద్ధిమంతులారా, బుద్ధి లేని వారులారా, అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ బుద్ధి ఖరాబ్ అయిపోయిందేమో, విశ్వాసము కోల్పోయామేమో, విధేయత కలిగి జీవించట్లేదేమో దేవునికి, నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. విధేయత కలిగి జీవించు, విశ్వాసం పోగొట్టుకోవద్దు. ఇదిగో నా ప్రభు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నువ్వు బ్రతుకు, నేను దీవిస్తానని దేవుడు చక్కగా నీతో మాట్లాడుతున్నాడు. విశ్వాసం, దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎప్పుడు నువ్వు పోగొట్టుకోవద్దు. విధేయత కలిగి జీవిస్తున్నటువంటి నీవు దేవుని కొరకు ఒక విధేయత కలిగి నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కింది మాట చదువు నాన్న, 6వ వచనం.
అంతటి యందు ఆయన ఆయన అధికారమునకు ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము నీ చేయును. మార్గాన్ని నీ త్రోవలను నువ్వు నడుస్తున్న అన్ని ఆయన ఏం చేస్తాడంటే సఫలపరుస్తాడు. నీ ప్రవర్తనలో మార్పు రావాలి. యేసు ప్రభుని నమ్ముకున్నప్పుడు, నువ్వు సత్యంలో జీవిస్తున్నప్పుడు నీ ప్రవర్తన మారాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. నీ ప్రవర్తన ఎప్పుడైతే మారుతుందో, ఇదిగో నువ్వు వెళ్ళు ప్రయాణంలో గాని, నువ్వు చేసే పనిలో గాని, నువ్వు ఎక్కడ తిరిగినా గాని ఆయన సరళము చేస్తాడు నీ ప్రయాణం అంతా అని దేవుడు చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ రోజులలో ఎంతో మంది యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఎంతో మంది ఇగో బస్సులు వెళ్ళిపోతున్నాయి. ఎంతో మంది దుర్మార్గమైనటువంటి పనులు. భర్తను నమ్మటట్లేదు, భార్యను నమ్మటట్లేదు, పిల్లలను నమ్మటట్లేదు, తల్లులను నమ్మటట్లేదు, ఎవరిని నమ్మటట్లేదు. ఈ లోకములో ఉన్నటువంటి అని ఆ ప్రకారంగా అయిపోతున్నాయి. అందుకనే దేవుని మీద నీవు విశ్వాసం ఉంచు, దేవునికి విధేయత కలిగి నీవు జీవించు. నా దేవుడు ఖచ్చితంగా నీ మార్గాన్ని సఫలపరుస్తాడు. నువ్వు అనుకున్న ఏ మార్గంలో నువ్వు వెళ్తావో ఆ మార్గాన్ని దేవుడు ఖచ్చితంగా సురక్షితముగా నిన్ను ఆ గమ్యానికి చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, దేవుని నిర్ణయం తెలిసిన తర్వాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. క్లిష్ట పరిస్థితులు వచ్చినా, నీకు అనేకమైన పోరాటాలు వచ్చినా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి ఈరోజు ఆదివారం నేను దేవుని సన్నిధికి వెళ్ళాలని ఆలోచన నీకు కలిగినప్పుడే నీ కష్టం వచ్చేస్తున్నప్పుడు, నీకు బాధ వచ్చేస్తున్నప్పుడే, అట్టేటప్పుడు నువ్వేం చేయాలి? యేసయ్యా, యేసయ్యా, విశ్వాసం ఉంచానయ్యా, విధేయత నీ మీద ఉంచానయ్యా, నన్ను నీ సన్నిధికి తోడుకపోయి యేసయ్య అంటే నా ప్రభు నిన్ను ఖచ్చితంగా నీ మార్గాన్ని సఫలపరుస్తాడు. ఆయన ఎక్కడ వెళ్ళాలో, ఏ చోటుకు వెళ్ళాలో, ఎక్కడ నిర్ణయంగా జరగాలని ఆశపడుతున్నావో అక్కడికి మాత్రము నా ప్రభు ఖచ్చితంగా తోడుకొని వెళ్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. భయపడద్దు, నిందకు అవమానానికి నువ్వు ఎప్పుడు భయపడకూడదు. నా దేవుడు ఎప్పుడు చెప్పలే భయపడమని, భయపడొద్దు అని ఎప్పుడు చెప్పలే. నువ్వు భయపడ, నాకు మాత్రం భయపడు, కానీ ఎవరికి భయపడదు అని దేవుడు చెప్పాడు. నువ్వెందుకు ఎవరికి ఎందుకు భయపడుతున్నావు? భయపడని అవసరం లేదు. నా ప్రభు నీ పక్షాన ఆయనే యుద్ధం చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే మన స్వబుద్ధి కాకుండా దేవునిపై ఆధారపడి మనం బ్రతుకుతే, ఆ నిర్ణయం కట్టుబడి ఉంటే దేవుడే మన పనులను ఆయనే చేస్తాడు. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా. మూడవదిగా పవిత్ర ఆత్మ కలిగి జీవించాలి. ఆ పవిత్ర ఆత్మ నడిపింపులో మనం జీవించాలి. ఈ పవిత్ర ఆత్మ కొంతమందికి ఉండదు. కొంతమంది ఆత్మచేతనే నింపబడతారు, కానీ అనేకమైనటువంటి కార్యాలలో పాలు పంపులు పొందుకుంటారు. కారణం ఏంటో తెలుసా? అది దురాత్మ సంబంధము కలిగినటువంటిది. ఇప్పుడు పవిత్రమైన ఆత్మ ఏం చేస్తుందంటే పరిశుద్ధులతోటి సాహసం చేపిస్తుంది. దేవుని బిడ్డలారా, పవిత్రమైనటువంటి ఆత్మ పరిశుద్ధులతోటి సాహసం చేపిస్తుంది. ఎవరు పడితే వాళ్ళతో సాహసం చేపియదు. అక్కరాని చోళ్ళు పరిశుద్ధాత్ముడు అది తీసుకురానియడు. అందుకనే అమ్మా, నువ్వు ఆత్మ పొందుకున్నావా? చెయ్యి ప్రార్థన. ఎక్కడెక్కడ తిరిగేది, ఏం చేసేది నీకు తెలుసా? ఆ మంచి ఆత్మ ఉందా, దురాత్మ ఉందా, దగ్గర ఏముందని నీకు తెలుసా? ఏదో లోపల కొట్టుకునేసరికి నువ్వు ప్రార్థన చేయమంటివి, నీ కార్యం జరగపాయే. ఆమెలో ఉన్న దైవం నీ మీద పడే, అప్పుడు మా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయమంటివి. స్తోత్రం చెప్తారా? ఒకసారి గట్టిగా, ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా,
ఏది పవిత్రతమో ఏది పవిత్ర ఆత్మో నువ్వు తెలుసుకోక ఎవరికి పడితే వాళ్ళతో నువ్వు వెళ్ళిపోతున్నావు, ఎవరికి పడితే వాళ్ళకి నెత్తులు ఇస్తున్నావు ప్రార్థన చేయమని. ఎప్పుడైనా ఆ సంగత్యం ఎప్పుడు మీరు పెట్టుకోకూడదు. అది దురాత్మ, అది పవిత్రమైన ఆత్మ అని మీకు తెలియకుండా ఎవరు అవపడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు బాగా కావాలని మీరు తలలు పెట్టారు గిట. ఒకవేళ ఆ విధంగా పెడితే నా దేవుడే చక్కగా సూటిగా తేటగా మాట్లాడుతున్నాడు ఆయన. అప్పుడు బాధ్యులు ఎవరు కాదు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఒకవేళ ఆ నిర్ణయంతో మీరు ఉన్నారేమో, నా ప్రభు ఒట్టిగానే మాట్లాడడు. ఒకవేళ ఆ నిర్ణయం ప్రకారంగా మీరు ఉంటే ఈ రోజు వెంటనే నువ్వు దాన్ని తీసివేసుకోవాలి. నీ హృదయంలోనికి వెళ్ళి తీసివేసుకోవాలి. అయ్యా, నేను పవిత్ర ఆత్మ కలిగినటువంటి పవిత్రమైనటువంటి సంఘానికి వెళ్తున్నానయ్యా. ఇదిగో అక్కడ ఉన్నటువంటి దైవజనుని ద్వారానే నేను ప్రార్థన చేపించుకుంటాను, అక్కడనే నేను బ్రతుకుతానని ఒక తీర్మానం ఈ రోజు నువ్వు చేసుకుంటే నీ కుటుంబంలో ఏ అనారోగ్యము దేవుడు రానియాడు, ఏ బంధకాలను దేవుడు రానియాడు, ఏ కట్లు దేవుడు రానియాడు, ఏ మాంత్రికుని ఇంట్లో పడనియాడు, ఏ చీకటి నీ ఇంటికి నీ ఒంట్లో కానీ వ్యాపించకుండా చేస్తాడు నా దేవుడు. అంతే. నువ్వు ఆ నిర్ణయంతో ఉండాలి, ఆ కట్టుబడితో ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు కాస్త మాట్లాడగానే వెళ్ళిపోయి ఈ ప్రమాదమైనటువంటి పనులు మీరు చేసుకోకండి. ఈరోజు కుటుంబాలు ఖరాబ్ అయ్యేది కారణం అదే. అందుకనే గలతిలో మన పౌలు గారు రాసినటువంటి మాట, గలతి 5వ అధ్యాయము 16వ వచనంలో ఎంత చక్కగా దేవుడు రాపిచ్చాడు. ఒక్కసారి చదివి వినిపిస్తారా? గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినదేమనగా, వినండి. దేవుడు అమ్మ తన దగ్గరకు రాకున్నాను దూరంగా చెప్పు. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. చూసారా? పరిశుద్ధాత్ముడు నీ దగ్గరకు వచ్చిన తర్వాత శరీర ఆశలు అసలు ఆ దేవుడు రానియాడు. మళ్ళీ రిపీట్ చేయ మాట, అదే మాట రిపీట్ చేయి. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి. అప్పుడు మీరు శరీర ఎచ్చలను నెరవేర్చరు. కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఆయన నీలో ఉంటే శరీర కార్యాలకు నా దేవుడు దూరంగా వస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? పరిశుద్ధాత్ముడు తాగులో పోనిస్తాడా? పరిశుద్ధాత్ముడు ఏది థమ్సప్లో మందు పోపిస్తాడా? వాటి దగ్గర అసలు వాళ్ళ కంచరాలకే పోనీయాడు దేవుడు. లోకానికి వేరే జీవించమని దేవుడే చెప్పాడు. మరి శరీరాచలంటే అవే నచ్చనియే, దేవుడికి ఇష్టం కానియే. అందుకని పొరపాటు చేస్తే మాత్రము దేవుడు సహించడు. అందుకని నా ప్రభు బహుసూటిగా తేటగా మీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో పవిత్ర ఆత్మ కలిగినటువంటి సంఘములోనే మీరు ఉండాలి. ఆ దైవజనుని ద్వారానే మీరు ప్రార్థన చేయించుకోవాలి. ఇదిగో ఇక్కడ ఇది జరుగుతుంది, అక్కడ అది జరుగుతుంది, అక్కడికి వెళ్తే అయ్యగారికి సపోర్ట్ లేదు అంటే దేవుడు బిడ్డలారా, ఆ పవిత్రమైనటువంటి ఆత్మ దైవజనుల్లోనే ఉంటది. అందుకని ఆ ఆత్మ చాలు. స్తోత్రం చెప్తారా గట్టిగా? ఆ పవిత్ర ఆత్మ కలిగినటువంటి దైవజనుడు మీకు బోధిస్తున్నప్పుడు ఆ పవిత్ర ఆత్మ కలిగి మీరు జీవిస్తారు. మీరు పక్కకి వెళ్ళరిక, ఎవరితో మీకు సాంగత్యం ఉండదు. అందుకనే దేవుని బిడ్డలారా, ఈ ప్రకారంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నిన్ను, నీ కుటుంబాన్ని, నువ్వు చేస్తున్నటువంటి బంధువుల కొరానికి ప్రార్థన, ఆ ప్రార్థనలో కూడా దేవుడు ఖచ్చితంగా విజయాలిస్తాడు. స్తోత్రం చెప్తారా ఒకసారి గట్టిగా? ఇంకొకసారి గట్టిగా చెప్తారా? అందుకనే దేవుని బిడ్డలారా, ఒక చిన్న మాట